మనం చేస్తాం. భోగి పండుగ సందర్భంగా ఈ రోజు ఉదయం కూడా రోజా గారు కామెంట్ చేస్తున్నారండి. సూపర్ 6 అనే పథకాన్ని పూర్తిగా గాలికి వదిలేశారు ఈ ప్రభుత్వం. ఆమె గాలి మాటలు గాలి వ్యవహారాలు అన్నీ కూడా తెలిసినాయి మనకి. అన్ని గాలి మాటలు మాట్లాడుతూ ఉంటారు, గాలికి ఏం వదిలేయలేదు. సూపర్ 6లో ఇప్పటికే అన్ని చాలా వరకు చేస్తా ఉన్నాం. రైతు మన ఎన్టీఆర్ భరోసా ఇచ్చాము, అదేవిధంగా సిలిండర్లు ఇచ్చాము, అన్న క్యాంటీన్ ఓపెన్ చేశాము. ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తూ ఉన్నామో ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసి రాష్ట్రంలో రైతులు భూ యజమానులు అందరూ కూడా ఆఖరికి కబ్జా చేస్తే కఠినంగా శిక్షిస్తాము, ఎంక్రోచ్మెంట్ కానీ లేకపోతే గ్రాబింగ్ చేస్తే ల్యాండ్ గ్రాబింగ్ చేస్తే 15 సంవత్సరాలు మించి జైలు శిక్ష విధించే విధంగా చట్టాన్ని సవరించాము. సో ఆ గాలి మాటలు మానుకోవాలి, ఇంకా బుద్ధి రాకపోతే ఇంకెవరైనా చెప్పలేరు. ఇప్పుడు దాంట్లో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎంఏ కింద వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి అందుతున్నాయి. అంటే అక్కడ ఇల్లు నిర్మించేది కేంద్ర ప్రభుత్వ డబ్బులతో. పిఎంఏవై ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన అనే పేరు పెట్టడం సబబా కాదా? కేవలం ఆ పేరు పెట్టాలి, అదొక కాంక్షతో, పేరు కాంక్ష, ఫోటో కాంక్ష ఏదైతే ఉందో దాంతో ఎవరు సాయం చేశారనే విషయాన్ని కూడా గత ప్రభుత్వం మర్చిపోయింది. సో మేము ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత పెద్ద ఎత్తున సహాయం అందుతుంది, కొన్ని వేల కోట్ల రూపాయలు, 25,000 కోట్లు మించి, 25,000 కోట్లు 25,000 కోట్లు రెడీగా నాకు ఫిగర్ లేదు. సో అన్ని వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం చెల్లించేటప్పుడు పిఎంఏవై అని పెట్టాలి కదా. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ గృహ నిర్మాణంలో గతంలో 2.5 లక్షల రూపాయలతో చంద్రబాబు నాయుడు గారు గృహ నిర్మాణ కార్యక్రమం చేస్తే ఆయన 30,000 రూపాయలతో గృహ నిర్మాణ కార్యక్రమం చేయాలని అనుకున్నారు. అంతేకాకుండా దళితులకి, గిరిజనులకి, వాళ్ళందరికీ 50,000 నుంచి 1,00,000 రూపాయలు ఈ 2.5 లక్షలకి అదనంగా చెల్లించారు, దళితులకి, గిరిజనులకి, వీళ్ళందరికీ కూడా. సో ఆయన పేరే పెట్టాలా, లేకపోతే ఈ స్ఫూర్తిదాయకమైన పరిపాలన కానివ్వండి, లేదా తెలుగువారి గౌరవాన్ని కాపాడిన వ్యక్తుల పేర్లు పెడితే అది భావితరాలకి ఒక మంచి స్ఫూర్తినిచ్చే ఆలోచనగా ఉంటుంది తప్పితే ఎంతసేపు స్వార్థంతో నా పేరు అని చెప్పేసి కాంక్షతో చేయటం కరెక్ట్ కాదు. కాబట్టి ఎన్టీఆర్ గారు మన తెలుగువారి ఔన్నత్యాన్ని కానివ్వండి, సంస్కృతిని కానివ్వండి ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన వ్యక్తి, గొప్ప వ్యక్తి పేరు పెట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి పిఎంఏవై ఎన్టీఆర్ నగర్ అని చెప్పి కార్యక్రమంగా పేరు మార్చాం. గతంలో ఇప్పుడు చూసాం అంటే ఒక ప్రణాళిక కానీ అసలు ఏ విధంగా ఒక కార్యక్రమాన్ని